హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అపూర్వ వంటలు. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే అప్పటికప్పుడు 10 నిమిషాల్లో హైదరాబాదీ స్టైల్లో ఇలాగా డబుల్ కా మీఠాని ప్రిపేర్ చేసుకొని తినండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే టమ్మీ కూడా ఫుల్గా అనిపిస్తుంది ఈ స్వీట్ని తీసుకుంటే. ఇంకా లేట్ చేయకుండా పర్ఫెక్ట్ కొలతలతో ఈ స్వీట్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేసేద్దాం రండి. దీనికోసం ముందుగా ఒక 6 మిల్క్ బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నాను. కొంచెం డ్రైగా ఉన్న బ్రెడ్ స్లైసెస్ని తీసుకుంటే మనకివి నెయ్యి అనేది ఎక్కువ పీల్చకుండా ఉంటాయి. ఇక్కడ పొయ్యి మీద బాండి పెట్టి ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసేసి, నెయ్యి కొంచెం వేడైన తర్వాత 2 బ్రెడ్ స్లైసెస్ని పెట్టేసేసి చక్కగా మంటని సిమ్లో పెట్టుకొని బ్రెడ్ అనేది మాడకుండా ఎర్రగా అయ్యే వరకు 2 వైపులా గరిటెతో తిప్పుకుంటూ షాలో ఫ్రై చేసుకోండి. డీప్ ఫ్రై కన్నా కూడా ఇలా షాలో ఫ్రై చేసుకోవటం వల్ల బ్రెడ్ అనేది నెయ్యి తక్కువగా పీలుస్తుంది. అలాగే ఈ స్వీట్ అనేది మరింత హెల్దీగా రెడీ అవుతుంది. ఒకవేళ మీకు మిల్క్ బ్రెడ్ అనేది ఇష్టం లేకపోతే ఇదే స్వీట్ని బ్రౌన్ బ్రెడ్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలాగా అన్ని బ్రెడ్ స్లైసెస్ని చక్కగా షాలో ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే పాన్లో అరకప్పు వరకు పంచదారని వేయండి. మీరు స్వీట్ ఎక్కువ తినదలుచుకుంటే 1 కప్ అయినా పంచదార వేసుకోవచ్చు. అరకప్పు వరకు నీళ్ళని పంచదారలో వేసేసి ఇదంతా కూడా బాగా కరగనిద్దాము. ఈ లోపల బ్రెడ్ స్లైసెస్ మీద అరకప్పు వరకు కాచి చల్లార పెట్టుకున్న గోరువెచ్చటి పాలని వేసేసేయండి. ఇలా పాలని యాడ్ చేసి ఈ స్వీట్ని ప్రిపేర్ చేస్తే డబుల్ కా మీఠా అంటారు. అదే పాలు లేకుండా తయారు చేస్తే బ్రెడ్ హల్వా అంటారు. పంచదార పాకం రావాలి కదా, అందుకని మంటని సిమ్లో పెట్టేసుకొని ఈ లోపల వేరే బాండీలో 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేడి చేసుకోండి. దానిలో కాజు, అలాగే బాదాం, ఇంకా కిస్మిస్ కూడా వేసేసి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కూడా మంటని సిమ్లో పెట్టుకొని బాగా ఎర్రగా అయ్యే వరకు రోస్ట్ చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ అనేది మీ చాయిస్ ప్రకారం వేసుకోవచ్చు. సైడ్ బై సైడ్ పాకం అనేది రెడీ అవుతూ ఉంటుంది. అలాగే మనకి డ్రై ఫ్రూట్స్ కూడా చక్కగా వేగిపోయినాయి. చూడండి, పాకం అనేది కొంచెం లైట్గా తీగ పాకం రావాలి. అంటే పంచదార పూర్తిగా కరిగి లేత తీగ పాకం వచ్చిన తర్వాత దీనిలో ఒక 2 యాలుకల్ని దంచేసేసి ఆ పొడిని వేయండి. ఒకవేళ యాలుకలు అలాగా వేయటం ఇష్టం లేకపోతే మీరు యాలుకల పౌడర్ అయినా వేసేసి రెడీ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని దీనిలో వేసేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 5-6 నిమిషాల పాటు అట్లకాడతో ఈ బ్రెడ్ స్లైసెస్ని చక్కగా స్మాషప్ చేసుకుంటూ పాకంలోకి కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇలా దగ్గరికి ఉడికించుకున్న తర్వాత దీనిలో రెడీ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని నెయ్యితో సహా వేసేసేయండి. డ్రై ఫ్రూట్స్ కూడా ఈ డబుల్ కా మీఠాలో బాగా కలిసే విధంగా ఒకసారి అట్లకాడతో మిక్స్ చేసేసుకోండి. అంతేనండి, చాలా రుచికరమైన డబుల్ కా మీఠా రెడీ అయిపోయింది. ఈ స్వీట్ వేడిగా కన్నా కూడా చల్లారాక తింటే చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా నా స్టైల్లో ఈ డబుల్ కా మీఠాని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఇలాంటి మంచి మంచి వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.